సమ్మానేచ్ఛ త్యాగము అంటే ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి సమ్మానేచ్ఛ అంటే సన్మానము కావాలనేటటువంటి ఇచ్ఛ త్యాగం చేయాలి అనే విషయంగా చూడండి. సమ్మానాత్ బ్రాహ్మణో నిత్య ముద్విజేత విషాదివా అమృతస్యేన చ ఆకాంక్షే అవమానస్య సర్వదా. మనుస్మృతిలో చెప్పబడినటువంటి శ్లోకము. ప్రతిష్టను విషతుల్యముగా ఎంచి దానికి ఎల్లప్పుడూ భయపడు వ్యక్తి బ్రాహ్మణుడు సమగ్ర వేదమును పరమేశ్వరుని ఎరుగును. చూడండి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఎంతటి అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ఎవరు బ్రాహ్మణుడు అనేటటువంటి వాడికి ప్రతిష్ట అనేదే కోరుకోవద్దు, దాన్ని విషతుల్యంగా భావించాలి. ప్రతిష్ట కోరకుండా దానికి ఎల్లప్పుడూ భయపడాలి. ప్రతిష్ట అనేది కోరుకోకూడదు, కోరకుండా ఎక్కడ ప్రతిష్ట నాకు లోపల వస్తుందో ఏమో అని దానికి ఎల్లప్పుడూ భయపడేటటువంటి వ్యక్తి, అటువంటి బ్రాహ్మణుడు సమగ్ర వేదమును పరమేశ్వరుని ఎరుగును. అంటే ఇక్కడ ప్రతిష్టను ఒక విషతుల్యంగా భావించాలి, అలాగే ఎంచి దానికి ఎల్లప్పుడూ భయపడుతూ ఉండాలి. ఏ దానికి? ఒకవేళ ప్రతిష్ట నాలో ఈయన కోరుకోటానో ఏమో, ప్రతిష్ట నాకు వద్దే వద్దు, రాకూడదు అని మనము ఎల్లప్పుడూ దానికి భయపడతా ఉండాలి. అట్లా భయపడుతూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు సమగ్ర వేదమును పరమేశ్వరుని ఎరుగును. అతను వేదముల యొక్క సారాంశమును తెలుసుకుంటాడు, వేదాన్ని గ్రహిస్తాడు, అలాగే పరమేశ్వరుని తెలుసుకుంటాడు. సృష్టికర్త అయినటువంటి ప్రతిష్ట కోరుకునేటటువంటి వాడు పరమేశ్వరుని తెలుసుకోలేడు, వేదాలు చదవలేడు, వేదాన్ని కూడా గ్రహించలేడు, వేద సారాంశమును. కాబట్టి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, బ్రాహ్మణుడు అనేటటువంటి వాళ్ళు ప్రతిష్టను విషతుల్యంగా భావించాలి. కాబట్టి లోకములో అందరూ కూడా ఈ మధ్య ప్రవచనకారులు కూడా, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కూడా నాకు పేరు ప్రతిష్టలు రావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. నేనే గొప్పగా ఉండాలి. ఎవరు? ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు, ఉపదేశకులు, విద్వాంసులు, పండితులు కూడా ప్రతిష్టను కోరుకుంటున్నారు. మరి ప్రతిష్టను కోరుకుంటే నువ్వు పరమేశ్వరుని తెలుసుకోలేవు, దాన్ని విషతుల్యంగా భావించాలని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. అలాగే అతడు అమృతమును వలె అవమానమును ఆకాంక్షించును. ఆ బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు? అమృతము వలె అవమానమును ఆకాంక్షించును. అంటే అవమానాన్ని అమృతంగా తీసుకుంటాడు, కోరుకుంటాడు. అంటే అవమానాలు జరిగినా కానీ అది అమృతంగా స్వీకరిస్తాడు అతను. అంటే అతను అవమానాలు జరగాలని కూడా కోరుకుంటాడంట. ఎందుకు? అవమానాలు జరిగే కొద్దీ అతను అమృతంగా తీసుకుంటాడు, ముందుకు పోతాడు. కాబట్టి ఇది సత్యము ఈ విధంగా ఉంటుంది. బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు ప్రతిష్టను విషతుల్యంగా భావించాలి, అవమానమును అమృతంగా కోరుకోవాలి అని చెప్పేసి మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఈయన ఉపదేశకులు ఉంటారో, అలాగే బ్రాహ్మణులు, పురోహితులు, లోక కళ్యాణం కోరేవారు, ఇటువంటి వారందరూ కూడా ప్రతిష్ట కోరుకోవద్దు. ప్రతిష్ట అనేది వేరే వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, పొగడాలి, నాకు పేరు ప్రతిష్టలు ఇదంతా ఉండకూడదు. అతనికి అవమానాలు జరుగుతాయి, అనేక అవమానాలు వస్తాయి. వచ్చినప్పుడు నీవు అవమానమును అమృతం వలె తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణుడు ఉండాలి. అటువంటి వ్యక్తే సమగ్ర వేదములను గ్రహిస్తాడు, అలాగే పరమేశ్వరుని ఎరుగును. అటువంటి వాడు పరమేశ్వరుని ఎరుగుతాడు. దీనికి మనకు మహర్షి దయానంద సరస్వతే ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్ని అవమానాలు జరిగినా కానీ ఆయన ఎక్కడే కానీ చెలించకుండా స్థిరంగా అవమానాలను అమృతం వలె స్వీకరించాడు. ప్రతిష్టను ఏ రోజు కోరుకోలేదు. కాబట్టి అట్లా గురువుగారి యొక్క మార్గములో అందరూ నడవాలి. తర్వాత ఇంకా చూడండి. అనేన క్రమయోగేన సంస్కృతాత్మా ద్విజః శనైః గురౌ వసన్ సంచిన యాద్ బ్రహ్మాదిగమికం తపః. చూడండి ఇంకొక శ్లోకం, మనుస్మృతిలో శ్లోకాన్ని. మరి ఈ విధముగానే
ఉపవీతుడైనటువంటి ద్విజ బ్రహ్మచారి కుమారుడు బ్రహ్మచారిని కన్యయు నెమ్మది నెమ్మదిగా వేదార్థమునకు సంబంధించినటువంటి జ్ఞానము అనేది ఉత్తమ తపస్సును పెంపు చేసుకొనుచుండవలయును. చూడండి, ఇక్కడ మనకు ఋషులు ఏం చెప్తున్నారు? జ్ఞానమును పెంపు చేసుకోవడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి తపస్సు. ఏది? ఇది నెమ్మది నెమ్మదిగా పెంచుకోవాలి, ఒక్కసారిగా రాదు. ఈ విధంగా పైన చెప్పబడినటువంటి విధంగా మనము ఆచరిస్తూ అటువంటి ద్విజుడు అంటే యజ్ఞోపవీతము ధరించినటువంటి వాడు, అటువంటి బ్రహ్మచారి లేక బ్రహ్మచారిని కన్యయు ఇద్దరు కూడా బ్రహ్మచారులు, అలాగే స్త్రీలైతే బ్రహ్మచారిణులు, వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా వేదార్థాలను బాగా గ్రహించుతూ జ్ఞానమును పెంపు చేసుకోవాలి. ఇది ఉత్తమమైనటువంటి తపస్సు. వేద జ్ఞానమును పెంచుకోవడం అనేది ఉత్తమ తపస్సు, తపస్సులలోకెల్లా ఉత్తమ తపస్సు అది. కాబట్టి ఈ విధంగా తమ యొక్క జ్ఞానం అనేది ఉత్తమ తపస్సును పెంపు చేసుకొనుచుండవలేను. దీన్ని ఎట్లా పెంచుకోవాలి? నెమ్మది నెమ్మదిగా పెంచుకోవాలి, ఒకేసారిగా రాదు. తర్వాత చూడండి, యో అనదీత్య ద్విజో వేదం అన్యత్ర కురుతే శ్రమం నా జీవన్నేన శూద్రత్వం ఆశుగచ్చతి సా అన్వయ. మనుస్మృతిలో చెప్పబడిన శ్లోకం ఇది. వేదమును చదవక ఇతర విషయముల యందు శ్రమించు ద్విజుడు, అంటే ఇక్కడ యజ్ఞోపవీతధారి అయినటువంటి వారిని ద్విజులు అంటారు. ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేస్తాడో అటువంటి వారిని ద్విజులు అంటారు. అంటే ఇక్కడ యజ్ఞోపవీత ధారణ అర్హత ఎవరికి ఉంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ ముగ్గురికి ఉంది. ఇటువంటి ద్విజులు ఇక్కడ వేదమును చదవకుండా ఇతర విషయముల యందు శ్రమించువాడు, అంటే వేరే వేరే వృత్తులలో వ్యాపకమై ఉన్నటువంటి వాడు, అంటే యజ్ఞోపవీతం ధరించి ఉంటాడు, వేదం చదవకుండా వేరే వ్యాపక వృత్తులు, అంటే తన పొట్టకూటి కోసం ఏదో తిరుగుతూ ఉంటాడు, కానీ యజ్ఞోపవీత ధారణ చేసి ఉంటాడు. అటువంటి వ్యక్తి చూడండి, అటువంటి వ్యక్తి వేరే వృత్తులలో శ్రమించేటటువంటి వ్యక్తి అటువంటి పుత్ర పౌత్ర సహితుడై శూద్రత్వమును శీఘ్రముగా పొందును. ఎవరైతే ఇటు యజ్ఞోపవీత ధారణ చేసుకున్న తర్వాత వేదం చదవకుండా, వేదములో చెప్పబడినటువంటి కర్మలు చేయకుండా వేరే ఇతర వృత్తులలో శ్రమించుతూ ఉండేటువంటి వాడు, వారి కుటుంబము, వారి వంశములో ఉన్నటువంటి వారు, పుత్రులు పౌత్రులు అంటే మనవళ్ళు అందరూ కూడా శూద్రులైతారు. వాళ్ళు ద్విజులు కాదు. ద్విజుడు అంటే ఖచ్చితంగా వేదం చదవాలి, ప్రతిదినం వేదం చదివి వేదం చెప్పబడినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండాలి. అట్లా అతను ద్విజుడైనప్పుడు అలా చేయాలి. లేకపోతే అతను మొత్తం తన ఇంటిలిపాది శూద్రులే, వాళ్ళు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వైశ్యులు కాదు, పేరుకు మాత్రం యజ్ఞోపవీతం వేసుకుంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇటువంటి దరిద్రులే అండి. అందరూ కూడా యజ్ఞోపవీత ధారణ చేసి వేదం చదవరు, ఏం చదవరు. వాళ్ళు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వైశ్యులు కాదు, వాళ్ళందరూ శూద్రులే. శాస్త్ర ప్రకారం వారు శూద్రులు. నువ్వు ద్విజుడివైతే ఖచ్చితంగా నువ్వు వేదం చదవాలి, వేదం చదివి వేదం ప్రకారం నువ్వు నడుచుకోవాలి. నువ్వు వైశ్యునివైతే వైశ్య ప్రకారం కర్మలు చేయాలి, నువ్వు బ్రాహ్మణునివైతే బ్రాహ్మణ కర్మలు చేయాలి, క్షత్రియునివైతే క్షత్రియ కర్మలు చేయాలి. వేదం చెప్పిన ప్రకారం నువ్వు చదవాలి, ఆ విధంగా నడుచుకోవాలి. అప్పుడే నువ్వు ద్విజునివి అవుతావు. లేకపోతే నీ మొత్తం పరివారం అంతా కూడా శూద్రత్వంలోకి వస్తుంది అని. శూద్రుడంటే అజ్ఞాని, మూర్ఖుడని. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనకు మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ సమ్మానమును కోరుకోవద్దు, ఎవరు కూడా ప్రతిష్ట కోరుకోవద్దు. అలాగే అవమానాలు జరిగినప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో, ధర్మ మార్గంలో వాటిని అమృతం వలె మనము స్వీకరించాలి, కోరుకోవాలి. ఏం జరిగినా అవమానాలు అమృతంలాగా భావించాలని మనకు ఒక అత్యద్భుతమైనటువంటి ఒక గీటురాయి లాంటి ఈ అందరూ కూడా సాధకులకు, భక్తులకు, ఉపదేశకులకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇది గ్రహించాలి, ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తేనే మన యొక్క జ్ఞానము వృద్ధి అవుతుంది, మనం పరమేశ్వరుని తెలుసుకుంటాము. ఓం.